Hare Krishna. Once again, welcome to all of you for this Bhagavad Gita course. I hope you are enjoying the Arjuna challenges also, BA Arjuna challenge. So today we are going to discuss about this fifth chapter, and fifth chapter is one of the smallest chapters in Bhagavad Gita. It has only 29 verses and interestingly it has many formulas also. So Krishna gave so many formulas. Krishna ఇందులో చాలా formulas చెప్పాడు అనమాట. సో ఫార్ములాస్ ఏంటి మనం తెలుసుకునే ముందు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ అండర్స్టాండింగ్ వద్దాం భగవద్గీత గురించి. సో భగవద్గీత 18 చాప్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 6 చాప్టర్స్లో అర్జునుడికి కృష్ణుడు రకరకాల యోగా ప్రాసెస్ గురించి చెప్తాడు. ఎగ్జాంపుల్ సెకండ్ చాప్టర్లో మొత్తం అంతా సమ్మరైజ్ చేస్తాడు అనమాట. సో భక్తి యోగా అంటే బుద్ధి యోగా చెప్తాడు, దాని ముందు జ్ఞానయోగ చెప్తాడు, దాని తర్వాత జ్ఞానయోగ చెప్తాడు, ప్లస్ కర్మయోగ చెప్తాడు అనమాట. అదే అర్జునుడికి ఇంకో ప్రశ్న ఉంది కాబట్టి థర్డ్ చాప్టర్ కర్మయోగ, ఫోర్త్ చాప్టర్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అని అర్జునుడికి ఈ ఉపదేశాన్ని కృష్ణుడు ఇస్తాడు. కానీ అర్జునుడికి కర్మయోగ అండ్ దిస్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, డివైన్ నాలెడ్జ్, ఈ రెండింటి మధ్యలో కొంచెం సందేహం వస్తుంది. అందుకని సేమ్ థర్డ్ చాప్టర్ని యాక్షన్ ఇన్ కృష్ణ కాన్షియస్ ఫిఫ్త్ చాప్టర్లో సమ్మరైజ్ చేస్తారు. థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ అప్లికేషన్స్ మొత్తం మంది ఫిఫ్త్ చాప్టర్ సమ్మరైజ్ చేస్తారు. ప్లస్ సిక్స్త్ చాప్టర్లో సాంఖ్యయోగ, ధ్యాన యోగ గురించి చెప్తారు అనమాట. ఇలా రకరకాల యోగా ప్రాసెస్ నుంచి ఫస్ట్ 6 చాప్టర్స్ చెప్తారు. అప్పుడు సిక్స్త్ చాప్టర్లో అర్జున్ చెప్తాడు ఇవన్నీ నా వల్ల కాదంటే అప్పుడు భక్తి యోగ అనేది భక్తి యోగ గురించి ఉపదేశం అనేది మొదలెడతాడు అనమాట. అది 7th నుంచి 12th చాప్టర్. సో 7th నుంచి 12th చాప్టర్ కేవలం భక్తి గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే అర్జున్ చెప్తే నా వల్ల కాదని అది ఇప్పుడు 6th చాప్టర్లో మనం చూడొచ్చు అనమాట. ఇంకా 12th చాప్టర్లో భక్తి గురించి చెప్పిన తర్వాత లాస్ట్ 6 చాప్టర్స్ ఉన్నాయి సార్, 13th నుంచి 18th చాప్టర్. సో 13 ఇవన్నీ కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్ మ్యాటర్స్ చెప్తారు అనమాట. కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్ మ్యాటర్స్ జస్ట్ లైక్ ఎవ్రీ ఇంజనీరింగ్ ఫీల్డ్ ఆర్ ఎవ్రీ ఎంబీబీఎస్ ఫీల్డ్ హ్యాస్ సమ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ టు అండర్స్టాండ్, బ్యాక్గ్రౌండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఇవి అలాగే ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ భౌతిక ప్రపంచం గురించి కానీ ఈ ఆత్మ గురించి కానీ కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్, కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయన్నమాట. వాటి గురించి అర్జునుడికి చెప్తాడు అనమాట. అండ్ 13th to 17th ఇంకా 18th చాప్టర్ మళ్ళీ ఇంకొకసారి సమ్మరీ అనమాట. చాప్టర్ 2 అండ్ చాప్టర్ 8 సమ్మరీస్. ఓకే, కమ్ బ్యాక్ టు దిస్ చాప్టర్ 5. సో చాప్టర్ 5లో అర్జునుడికి చాలా ఫార్ములాస్ ఇస్తాడు. అర్జునుడికి చాలా ఫార్ములాస్ ఇస్తాడు కృష్ణుడు అనమాట. థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ని కొంచెం సమ్మరైజ్ చేస్తారనమాట. ఫిఫ్త్ చాప్టర్లో యాక్షన్ ఓరియంటెడ్గా, అందుకని యాక్షన్ కృష్ణ కాన్షియస్నెస్ యాక్షన్ ఓరియంటెడ్ అనమాట. అంటే డైరెక్ట్ ప్రాక్టికల్ ఫార్ములాస్ ఉంటాయి ఇందులో. ఆ ఫార్ములాస్ ఏంటి మనం చూద్దామా? సో చూడండి, దే ఆర్ 6 ఫార్ములాస్ కృష్ణుడు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. ఫార్ములా టు గెట్ అవుట్ ఆఫ్ సిన్స్ అది 5.10లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది ఆల్రెడీ 3.30లో ఎక్స్ప్లెయిన్ చేశాడు, కానీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఇంకా అప్లికేషన్ ఫార్ములా టు గెట్ అవుట్ ఆఫ్ సిన్స్ 1 అండ్ ఫార్ములా టు గెట్ ప్యూరిఫైడ్ 5.11. ఈ ప్యూరిఫై అంటే థర్డ్ చాప్టర్ లస్ట్ అనాలిసిస్ ఉంది కదా, అప్పుడు కర్మయోగ ఎగెన్స్ట్గా లస్ట్ అనేది యాక్ట్ అవుతుంది, దానికి సొల్యూషన్ చెప్తున్నాడు 5.11లో. దీని తర్వాత ఇంకా హౌ టు లవ్ ఎవ్రీ వన్. సో హౌ టు లవ్ ఎవ్రీ వన్ అనేది 4th చాప్టర్లో ఆల్రెడీ చెప్పాడు 4.35లో. ఇప్పుడు 5.18లో మళ్ళీ హౌ టు లవ్ ఎవ్రీ వన్ ఫార్ములా టు లవ్ ఎవ్రీ వన్. అండ్ హౌ టు టేక్ ప్లెజర్ అంటే సుఖం అనమాట, అది 5.22లో చెప్తాడు. అండ్ హౌ టు గెట్ అన్లిమిటెడ్ హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్ అంటే ఆనందం, ప్లెజర్ అంటే సుఖం, ఈ రెండు వేరు. అది నేను చెప్తాను మీకు. అది 5.22లో చెప్పాడు ఆ సుఖం గురించి. అన్లిమిటెడ్ హ్యాపీనెస్, మనకు ఆనందం కావాలి కదా జీవితంలో, అది 5.24లో చెప్తాడు అనమాట కృష్ణుడు అర్జునుడికి. ఇంకా ఫార్ములా ఫర్ పీస్, మనకు శాంతి కావాలి కదా, అది కూడా చెప్తాడు కృష్ణుడు 5.29లో. ఇవన్నీ డైరెక్ట్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ ఫార్ములాస్ ఉన్నాయి మన లైఫ్లో అప్లై చేసుకోవడానికి. దీనిలోకి ఫార్ములాస్ గురించి డిస్కస్ చేసే ముందు అర్జున్ యొక్క ప్రశ్న ఏంటో మనం అర్థం చేసుకుందాం. మీరు 5.1 ఓపెన్ చేయండి. అర్జున్కి ప్రశ్న ఏంటి? ఓ కృష్ణ, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఆస్క్ మీ టు రినౌన్స్ వర్క్. నువ్వేమన్నా అంటే వర్క్ని త్యాగం చేయమని చెప్పావు. దెన్ అగైన్ యూ రికమెండ్ వర్క్ విత్ డివోషన్. సో నో విల్ యూ కైండ్లీ టెల్ మీ డెఫినెట్లీ విచ్ ఆఫ్ ద టూ ఈజ్ మోర్ బెనిఫిషియల్. ఈ రెండిట్లో బెస్ట్ ఏంటి? మీరు అనుకోవచ్చు ఎప్పుడు చెప్పాడు అబ్బాయి కృష్ణుడు అని చెప్పి. అర్జునుడు చాలా జాగ్రత్తగా వింటున్నాడు అనమాట, ఎందుకంటే ప్రియమైన భక్తుడు కాబట్టి. మనం కూడా అలాగే జాగ్రత్తగా వినాలి. నేను చెప్పాను ఆల్రెడీ ఇది. సో నేను మీకు రీక్యాప్ చేస్తాను అనమాట ఇది ఏంటో అనేది. అందుకనే BA అర్జున ఛాలెంజ్ అనేది మీకు రెగ్యులర్గా రిలీజ్ చేస్తున్నాం. నో ఇష్యూస్. మనం ఒకసారి రీక్యాప్ చేద్దాం ఎక్కడ కృష్ణుడు చెప్పాడని చెప్పి. ఓపెన్ 3.17. సో థర్డ్ చాప్టర్ 17th verse 3.17. అక్కడ కృష్ణుడు ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ చెప్తాడనమాట. One who is however take pleasure in the self, who is illumined in the self, who rejoices in, is satisfied with the self, fully satiated అంటే సంపూర్ణంగా ఆనందం చెందుతాడు అనమాట. ఎవరైతే ఆత్మని ఒక ఆనందం తీసుకుంటాడో, ఫర్ హిమ్ దెర్ ఈస్ నో డ్యూటీ, అతనికి కర్తవ్యమే ఉండదన్నమాట. అర్జున్ ఏమనుకుంటున్నాడంటే లెట్ మీ బికమ్ సాటిస్ఫైడ్ బై మై సెల్ఫ్
అండ్ ఫుల్లీ ఇల్యూమ్డ్ ఇన్ మై సెల్ఫ్. నేను ఆత్మసాక్షాత్కారం చెందడానికి ప్రయత్నిస్తాను. నాకు ఏ డ్యూటీ పాలించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డ్యూటీ పాలించాలంటే చూడండి, యుద్ధం చేయాలి, మళ్ళీ ఆ పుణ్యం పాపం తీసుకోవాలి, ఇంకా ఏదేదో క్యాలిక్యులేషన్ అనమాట. ఏ డ్యూటీ లేకుండా ఉండొచ్చు. సో ఇది నేను ప్రాక్టీస్ చేయను. నేను ఇల్యూమిడ్ ఇన్ ద సెల్ఫ్, సాటిస్ఫైడ్ ఇన్ ద సెల్ఫ్ అండ్ ఫుల్లీ రిజాయిస్ ఇన్ ద సెల్ఫ్. ఇది నేను చేయొచ్చా? ఎందుకంటే నాకు డ్యూటీ లేదు కదా. ఇది బెస్టా? లేదంటే ఇంకోటి ఏంటంటే 4.42 జస్ట్ కృష్ణుడు చెప్పడం ఆగిపోతుంది. 4.5 ఒక వర్స్ ప్రీవియస్ 4th చాప్టర్ లాస్ట్ వర్స్, అది కృష్ణుడు చెప్పడం ఆగిపోతుంది. అర్జున్ ప్రశ్నిస్తారనమాట. సో 4.42లో చూడండి, దేర్ ఫోర్ ద డౌట్స్ విచ్ యూ హ్యావ్ అరేజ్డ్ ఇన్ యువర్ హార్ట్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ షుడ్ బి స్లాష్డ్ బై ద వెపన్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్మ్డ్ విత్ యోగా ఓ భారత స్టాండ్ అండ్ ఫైట్. ఇప్పుడు ఏం చెప్తానంటే స్టాండ్ అండ్ ఫైట్ అని చెప్తాను అనమాట. ఆర్మ్డ్ విత్ యోగా అంటే యోగాని డైరెక్ట్గా అప్లై చేయి, స్టాండ్ అండ్ ఫైట్. ఇక్కడేమో స్టాండ్ అండ్ ఫైట్ అని చెప్పాడు, అక్కడేమో ఎవరికైతే డ్యూటీ ఉండదని చెప్తున్నాడు. అర్జున్ ఎందుకంటే నేను ఆ పని చేస్తాను, నాకు ఎటువంటి డ్యూటీ ఉండదు కదా, ఎందుకు నేను యుద్ధం చేయాలి? ఓకే, అది బెస్టా ఆ పని చేయటం? లేదంటే నువ్వు చెప్పింది 4.4 లాస్ట్ ఇప్పుడు చెప్పావు కదా, అది బెస్టా? రెండిట్లో ఏది బెస్ట్? ఇది అర్జున్ యొక్క ప్రశ్న. సో ఈ అర్జున్ యొక్క ప్రశ్న ఇదేతో ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ చాప్టర్ని మనం 5 కాన్సెప్ట్స్కి మనం డివైడ్ చేద్దాం. మనం అర్థం చేసుకోవచ్చు. కృష్ణుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ప్లస్ ఇంకా ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్స్ చెప్తాడు అనమాట. మనం అర్థం చేసుకుందాం. చూడండి, సో చాప్టర్లో 29 వర్సెస్ ఉన్నాయి. 1 to 6 వచ్చేసి నిష్కామ కర్మయోగ. అంటే యాక్చువల్గా తను కృష్ణుడు ఏం చెప్పాలనుకున్నాడు, అర్జున్ ఎలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 1 to 6 వాట్ ఈస్ నిష్కామ కర్మయోగ. అండ్ తర్వాత నిష్కామ కర్మయోగ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 7 to 12 దీన్ని ఎలా ప్రాక్టికల్గా అప్లై చేయాలని చెప్తాడు. హౌ టు పర్ఫామ్, ఎలా ప్రాక్టికల్ అప్లై చేయాలి. ఆ తర్వాత ఒక చిన్న జ్ఞానాన్ని ఇస్తాడు 13, 14, 15, 16 వర్సెస్లో. ద 3 డూవర్స్ మనం నేర్చుకుందాం అది. ఆ తర్వాత 17th నుంచి 29th వరకు లిబరేషన్ అంటే భగవద్ధామికి ఎలా వెళ్ళాలి చెప్తాడు అనమాట ఫస్ట్ టైం. ప్లస్ ఆ వ్యక్తిని యొక్క క్వాలిటీస్ ఎలా ఉంటాయి, అది ప్రీవియస్ చాప్టర్స్లో ఉన్న వర్సెస్ ఒక అప్లికేషన్ చెప్తాడు అనమాట. ఇది 5 డిఫరెంట్ కాన్సెప్ట్స్గా మనం డివైడ్ చేద్దాం. ఇది మనం అర్థం చేసుకోవడం కోసం. సేమ్ 3 and 4 చాప్టర్స్కి ప్రాక్టికల్ అప్లికేషన్ ప్లస్ సమ్మరైజేషన్ ఉంటుంది 5th చాప్టర్లో. దీని తర్వాత 6th చాప్టర్కి వెళ్తాడు ధ్యాన యోగ గురించి. ఆ తర్వాత ఇంకా యోగా పద్ధతులన్నీ చెప్పడం ఆపేసి కేవలం భక్తి యోగం మాత్రమే ఫోకస్ చేస్తాడు అనమాట. కృష్ణుడు 7th చాప్టర్ నుంచి భక్తి యోగం మీద ఫోకస్ చేస్తాడు అనమాట. ఓకే, సో అర్జునుడి ప్రశ్న అనగానే కృష్ణుడు ఇమ్మీడియట్గా రిప్లై ఇస్తాడు వితౌట్ ఎనీ కన్ఫ్యూషన్. ఇదేంటి తిప్పకుండా ముక్కుసూటిగా సమాధానం ఇస్తాడు అనమాట. స్ట్రైట్ ఫార్వర్డ్. ఏంటిది చూడండి, 5.2 చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇస్తాడు. ద బ్లెస్డ్ లార్డ్ సెడ్ ద రినౌన్సియేషన్ ఆఫ్ వర్క్ అండ్ వర్క్ ఇన్ డివోషన్. అది ఫస్ట్ నేను చెప్పాను కదా, ఏ డ్యూటీ లేకుండా ఉండటం అనేది, అది ప్లస్ వర్క్ ఇన్ డివోషన్, ఆర్మ్ విత్ యోగా అండ్ ఫైట్. సో బోత్ ఆర్ గుడ్ ఫర్ లిబరేషన్. రెండు మంచిదే భగవద్ధామం వెళ్ళడానికి. కానీ బట్ ఆఫ్ ద 2 వర్క్ ఇన్ డివోషన్ సర్వీస్ బెటర్ దాన్ రినౌన్సియేషన్ ఆఫ్ వర్క్స్. చాలా క్లియర్గా చెప్తాడు. సో ఈ భక్తి ద్వారా వర్క్ చేయడం అనేది బెటర్ అనమాట. అన్నీ వదిలేసి ఆత్మ యొక్క ఆనందం తీసుకొని డ్యూటీ లేకుండా ఉండడం కన్నా. రెండు బెటరే లిబరేషన్ కోసం, కానీ వర్క్ ఇన్ డివోషన్ సర్వీస్ బెటర్. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాడు అనమాట. ఇంకోటి మనందరి కోసం అర్థం చేసుకోవడానికి కృష్ణుడు ఇంకోసారి రెనౌన్సియేషన్ యొక్క ఫార్ములా చెప్తాడు అనమాట. రెనౌన్సియేషన్ అంటే ఏంటి, యాక్చువల్గా త్యాగం అంటే ఏంటి? సో 5.3లో చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రెనౌన్సియేషన్ ఏంటంటే వన్ హూ నైదర్ హేట్స్ నాట్ డిజైర్స్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిస్ యాక్టివిటీస్ known to be always renounced. ఇది ఆల్రెడీ ముందు చెప్పాడు అనమాట. రెనౌన్సియేషన్ యొక్క ఫార్ములా ఆల్రెడీ కృష్ణుడు ముందు చెప్పాడు. సో సేమ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాడు అనమాట. ఏంటంటే వన్ హూ నైదర్ హేట్స్ ఆర్ నాట్ డిజైర్స్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు పని చేశాను, జస్ట్ లైక్ మీకు భగవద్గీత కోర్స్ చెప్తున్నాను. కొంతమంది చెప్తారు నాకు చాలా బాగుంది ప్రభుజీ అని చెప్పి, కొంతమంది చెప్తారు ప్రభు సరిగ్గా అర్థం కావట్లేదు, కొంతమంది చెప్తారు ప్రభు యావరేజ్ అని. సో ఇదేంటంటే రిజల్ట్ అనమాట, ఫ్రూట్ అనమాట. నాకు ఫ్రూట్ అంటే రిజల్ట్. సో నాకు ఎటువంటి హేట్రెడ్ లేదు, ఎటువంటి డిజైర్ లేదు, ఫ్రూట్ ఎలా వస్తుంది. కానీ నేను ఏం చేస్తాను, బెస్ట్ ఉండాలని చెప్పి. నేను బెస్ట్ ఉండాలని మీకు ఏం చేస్తాను నీకు చెప్తున్నాను, కానీ నేను దాని మీద ఆశ పెట్టుకోను. ఇప్పుడు బిజినెస్ చేస్తాను, నా ఎయిమ్ 1 crore ప్రాఫిట్ చేయడానికి ఏం పెడతాను, కానీ దాని మీద ఆశ పెట్టాను అనమాట. సో దీన్ని రెనౌన్సియేషన్ అంటారు అనమాట. అయితే కృష్ణుడు అలా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. కానీ మనం అర్థం చేసుకోవాలి, ఈ స్పిరిచువల్ ప్రాసెస్లో కానీ భక్తి యోగ ప్రాసెస్లో, భగవద్ధామ వెళ్ళిన ప్రాసెస్లో ఏంటంటే మన మెటీరియల్ యాక్టివిటీస్, మన భౌతిక ప్రపంచమైన యాక్టివిటీస్ ఏంటంటే నెగిటివ్ యాక్టివిటీస్. నెగిటివ్ అంటే ఏంటంటే మన భౌతిక ప్రపంచాన్ని బంధింపజేస్తుంది, మనకి ఇంకో జన్మ తీసుకునేట్టు చేస్తుంది అనమాట. ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్, మనం నెగిటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ నేర్చుకున్నాం కదా మ్యాథమెటిక్స్లో. సో నెగిటివ్ నెంబర్స్ నుంచి పాజిటివ్ నెంబర్స్ వరకు ఉంటాయి. సో ఈ భౌతిక ప్రపంచమైన యాక్టివిటీస్ నెగిటివ్ నెంబర్స్ అనమాట. రెనౌన్సియేషన్ అనేది 0, నైదర్ నెగిటివ్ నార్ పాజిటివ్. భక్తి యోగం అనేది పాజిటివ్ నెంబర్స్ అనమాట. భక్తి యోగం అనేది పాజిటివ్ నెంబర్స్. సో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడనమాట, బోత్ ఆర్ గుడ్ ఫర్ లిబరేషన్,
జీరో ఈజ్ బెటర్ దాన్ పాజిటివ్ నెంబర్స్ ఆర్ బెటర్ దాన్ జీరో. వర్క్ ఇన్ డివోషన్ సర్వీస్ బెటర్ దాన్ రెనౌన్సియేషన్. వర్క్ ఇన్ డివోషన్ సర్వీస్ బెటర్ దాన్ రెనౌన్సియేషన్. ఈ నెగిటివ్ యాక్టివిటీస్ అయితే వాళ్ళు కృష్ణుడు అయితే ముందుగానే రిజెక్ట్ చేస్తాడు, మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సో జీరో అండ్ పాజిటివ్ యాక్టివిటీస్ ఏంటి మనం అర్థం చేసుకోవచ్చు. మీరు ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేసే ముందు నేను జీరో అండ్ పాజిటివ్ యాక్టివిటీస్ ఏంటి, ప్లస్ హౌ టు పర్ఫామ్ ఇన్ నిష్కామ కర్మయోగ్. నిష్కామ కర్మయోగ్ అంటే వర్క్ ఇన్ డివోషన్ సర్వీస్ ఎలా పర్ఫామ్ చేద్దామని చెప్పి కృష్ణుడు 7th నుంచి 12th వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నమాట. 7th నుంచి 12th వరకు. సో నేను అన్ని ట్రాన్స్లేషన్ కవర్ చేయట్లేదు, ఎందుకంటే మీరు కవర్ చేస్తారని నాకు నమ్మకం ఉంది కాబట్టి. సో మీరు కవర్ చేయండి, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడగండి. ఓకే, సో లెట్స్ ఓపెన్ 5.10. 5.10 ఇది వర్క్ ఇన్ డివోషన్ సర్వీస్ అనమాట. పాజిటివ్ యాక్టివిటీస్ ఎలా చేయాలని చెప్పి కృష్ణుడు చెప్తాడు. సో 5.10 ఈజ్ అ ఫార్ములా టు గెట్ అవుట్ ఆఫ్ ఆల్ సిన్ఫుల్ రియాక్షన్స్. వర్డ్స్ చూడొచ్చు మీరు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి లిప్యతే నస్వాపేన పద్మపత్రం ఇవాంబస. ఇంట్రెస్టింగ్ ట్రాన్స్లేషన్ చూడండి. వన్ హూ పర్ఫార్మ్స్ హిస్ డ్యూటీ వితౌట్ అటాచ్మెంట్, సరెండరింగ్ ద రిజల్ట్స్ అన్ టు ద సుప్రీం గాడ్, ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై సిన్ఫుల్ రియాక్షన్స్. యాజ్ ద లోటస్ లీఫ్ ఇస్ అన్టచ్డ్ బై వాటర్. ఈ ఫార్ములా ఆల్రెడీ కృష్ణుడు చెప్పాడు, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాడు. ఎప్పుడు చెప్పాడు? సరెండర్ ఆల్ యువర్ వర్క్స్ అండ్ టు ద సుప్రీం గాడ్, అంటే తనకి అర్పించమని చెప్పి ఈ ఫార్ములా ఆల్రెడీ చెప్పాడు. ఎక్కడ చెప్పాడు చూద్దామా? చూడండి 3.30లో కృష్ణుడు అర్జునుడు చెప్తాడంటే, సరెండర్ ఆల్ యువర్ వర్క్స్ అంటూ మీ, నాకు అర్పించు. ఇది కర్మయోగ. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ భగవద్గీత. నేను చెప్పాల్సిన పర్పస్ అనమాట. మై సర్వాణి కర్మాణి సన్యాస అధ్యాత్మ చేతస, మొత్తం అంతా నాకు శరణాగతి అర్పించు. సేమ్ మళ్ళీ చెప్తున్నాడు అనమాట. అర్జునుడు కన్ఫ్యూజ్ అయ్యాడు కాబట్టి మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాడు అనమాట. కానీ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? సరెండర్ ఆల్ వర్క్స్ అంటూ ద సుప్రీం గాడ్. ఎందుకంటే 4th చాప్టర్ చెప్పాడు కదా తన గురించి, దివ్య జ్ఞానం, తన గురించి చెప్తున్నాడు. సుప్రీం గాడ్ టు మీ అండ్ యూ విల్ బి గెట్ రిడ్ ఆఫ్ సిన్ఫుల్ రియాక్షన్స్. అంతకుముందు సిన్ఫుల్ రియాక్షన్స్ మాట్లాడేది, కానీ ఇప్పుడు క్లియర్ చెప్తున్నాడు, దేర్ ఇస్ నో మోర్ సిన్ఫుల్ రియాక్షన్స్ ఫర్ యూ టు యాక్ట్ ఇన్ దిస్ మెటీరియల్ వెల్త్. ఎలాగా? లైక్ ఏ లోటస్ లీఫ్ ఇన్ ఏ వాటర్. సో ఈ ఎగ్జాంపుల్ చెప్తాడు ఇంకొంచెం విశ్లేషణ చేయడానికి. ఇది ఫార్ములా అనమాట. అని కృష్ణుడు ఏమన్నాడు, మనం ఏం పని చేసినా సరే భగవంతుడు నాకు అర్పించి చెయ్యి అంటున్నాడు. ఆల్రెడీ మీకు 3rd చాప్టర్ చెప్పండి. సేమ్ థింగ్ మళ్ళీ అర్జునుడు ఇంకోసారి రిపీట్ చేస్తున్నాడు, ఇంకొంచెం కొత్త యాంగిల్ ఆఫ్ విజన్లో. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. లోటస్ లీఫ్, కమలం ఉంది చూసారు, కమలం అది కొల్లంలో కనబడుతుంది అన్నమాట. కమలం అనేది అది ఒక పువ్వు అనేది బయట వస్తుంది, కానీ ఆకు అనేది నీటిలోనే ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూడండి, కొల్లంలో బయట వెళ్ళినప్పుడు కొల్లను చాలా కనబడుతూ ఉంటాయి స్టాగ్నేటెడ్ వాటర్లో. పువ్వు పద్మం అంటారు అన్నమాట. కమలం అనేది బయటకు వస్తుంది, కానీ ఆకు అనేది నీటిలో ఉంటుంది. కానీ ఆకు నీటిలో ఎప్పుడు ఉన్నా సరే అది ఎప్పుడు డికంపోజ్ అంటే నానిపోదు అనమాట. అది అలాగే ఉంటుంది. కానీ మీరు బయట చాలా చెట్లు ఉంటే ఒక ఆకు తీసుకొచ్చి నీటిలో వేయండి, అది నానిపోతుంది పూర్తిగా. సో కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఈ ప్రపంచంలో నువ్వు పని చేసినా సరే సిన్ఫుల్ రియాక్షన్స్ రావు. సిన్ఫుల్ రియాక్షన్స్ అంటే నీటి లాంటిది అనమాట. పని చేసినా సరే నీకు సిన్ఫుల్ రియాక్షన్స్ రావు. అంటే ఎలాగైతే ఆకుకి, ఏదైతే కమలం యొక్క పద్మం యొక్క ఆకుకి ఎలాగైతే తడి పడుతో నాతో డికంపోజ్ అవ్వదో, అలాగే నువ్వు కూడా ఈ భౌతిక ప్రపంచంలో వర్క్ చేస్తూ ఉండు, నాకు రిజల్ట్స్ అర్పించి, అప్పుడు నీకు సిన్ఫుల్ రియాక్షన్స్ రావు. అది ఈ ఫార్ములా చెప్తాడనమాట. ఫార్ములా టు గెట్ అవుట్ ఆఫ్ ఆల్ సిన్ఫుల్ రియాక్షన్స్, నో సిన్స్. మీరు అడగచ్చు ఎలా అర్పించాలని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ వర్కింగ్, సో యూ హ్యావ్ సమ్ శాలరీ విత్ యూ. సో వాట్ ఎవర్ శాలరీ యూ హ్యావ్, యూజ్ ఇట్ ఫర్ ఆల్ యువర్ నెసెసిటీస్ అండ్ ప్రిజర్వ్ సంథింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్. కొంచెం మీ ఫ్యూచర్ కోసం పెట్టండి. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మిగిలిన అమౌంట్ కృష్ణుడికి ఇవ్వాలి, టు సర్వ్ హిమ్. ఎలాగైనా సరే, టు డిస్ట్రిబ్యూట్ భగవద్గీత టు సమ్ వన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, టు డూ సమ్ వర్షిప్ టు ద లార్డ్, ఇలా అర్పించవచ్చు అనమాట. సో మీరు దాని గురించి అడగాలంటే, నాకు ఇంకా ప్రశ్న ఉంటే నాకు క్వశ్చన్ వేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు పర్సనల్గా గ్రూప్లో. ఓకే, సో లెట్స్ కంటిన్యూ. దీని తర్వాత కృష్ణుడు ఎలా ప్రాక్టికల్గా అప్లై చేయాలి ఒకటి చెప్పారు. హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ సిన్ఫుల్ యాక్షన్స్, నిష్కామ కర్మయోగ్, సరెండర్ ఆల్ రిజల్ట్స్ టు సుప్రీం గాడ్. ఇంకోటి ఏం చెప్తారంటే, హౌ టు ప్యూరిఫై యువర్ సెల్ఫ్. ఎందుకంటే కృష్ణుడు లస్ట్ గురించి చెప్తారన్నమాట. ఎందుకంటే అర్జునుడు అడుగుతాడు కదా, మీకు గుర్తుంటే 3rd చాప్టర్లో కృష్ణుడు ఎప్పుడైతే కర్మయోగ చెప్పగానే 3.30 సరెండర్ ఆల్ వర్క్స్ అంటూ మీ
అది చెప్పాం. కానీ ఆ తర్వాత కృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు, ఏమి ఎందుకు కొంతమంది ఫోర్స్ఫుల్గా వర్క్ చేస్తాడు తెలిసినా కూడా తప్పని తెలిసినా కూడా ఫోర్స్ఫుల్ ఎందుకు వర్క్ చేస్తాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు అనమాట, ఇట్ ఈస్ ఓన్లీ త్రూ లస్ట్ అర్జున విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద ప్యాషన్, కామం వల్ల అనమాట. ఆ కామం అనేది కర్మయోగ ఈ భక్తి యోగానికి రాకుండా అడ్డుకుంటుంది. ఆ కామం అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎంజాయ్ చేయడం అనమాట. కామం అంటే నాట్ మేల్ అండ్ ఫీమేల్ రిలేషన్షిప్ మాత్రం కాదు, ఈ భౌతిక ప్రపంచంలో ఎంజాయ్ చేయాల్సింది వితౌట్ కృష్ణ, అది కామం అంటారు అనమాట. ఆల్రెడీ నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, కానీ దానికి సొల్యూషన్ ఆల్రెడీ చెప్తాడు, ఇంకో సొల్యూషన్ చెప్తాడు మళ్ళీ ఇంకోసారి. ఏదది 5.11 ఓపెన్ చేయండి. కాయేన మనసా బుద్ధ్య కేవలైరింద్రియరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మ శుద్ధయే. చూడండి, ద యోగీస్ అబాండనింగ్ అటాచ్మెంట్ యాక్ట్ విత్ బాడీ, మైండ్ అండ్ ఇంటెలిజెన్స్. కృష్ణుడు చెప్పాడు కదా, లస్ట్ అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? వేర్ ఆర్ ద ప్లేసెస్ ఆఫ్ లస్ట్? సెన్సెస్, మైండ్ అండ్ ఇంటెలిజెన్స్. అక్కడ లస్ట్ అని ఉంటుంది అనమాట. సెన్సెస్ విల్ బి దర్ ఎనిమీస్. కృష్ణుడు చెప్తాడు, ఈ లస్ట్ అనేది ఆల్ సిన్ఫుల్ డెవోరింగ్ ఎనిమీ ఆఫ్ ద లివింగ్ ఎంటిటీ. మనకి ఎనిమీ అంటుంది అనమాట. ఎనిమీ అంటే బయట ఎక్కడ ఎవరు లేరు, ఈ లస్ట్ మాత్రమే మనకి ఎనిమీ. లస్ట్ అంటే మనకి ఈ భౌతిక ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలి వితౌట్ కృష్ణ. అంటే కృష్ణుడు వద్దు, నాకు భగవంతుడు వద్దు, నేను మాత్రమే ఎంజాయ్ చేయాలి, ఇది లస్ట్ అనమాట. సో అది ఎక్కడ ఉంటుంది? మై సెన్సెస్, బాడీ ప్లస్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ అక్కడ ఉంటుంది. సేమ్ యోగి ఏం చేస్తాడంటే హీ యాక్ట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్యూరిఫికేషన్. అంటే తను ఈ యూజ్ చేసి ప్యూరిఫికేషన్ కోసం, ఆ ప్యూరిఫికేషన్ అంటే భక్తి యోగలో యూజ్ చేస్తాడు, ప్యూరిఫై అయిపోతాయి అనమాట. సో కృష్ణుడు అప్పుడు చెప్పిన ఫార్ములా చెప్తాడు ఆల్రెడీ, దాని గురించి ఎలా ఎస్కేప్ అవ్వాలి ఇంకోసారి చెప్తాడు అనమాట ఫార్ములా. సో ఫార్ములా టు గెట్ ప్యూరిఫైడ్. ఎవరైతే ఎక్కువ ప్యూరిఫై ఉంటారో వాళ్ళ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, భగవద్గీత ఎంత ప్రాక్టికల్ అప్లికేషన్, సిన్ఫుల్ యాక్ట్ నుంచి ఎలా బయటకు వెళ్ళాలి, ప్యూరిఫై ఎలా అవ్వాలని చెప్పి. ఇంకా 4 ఫార్ములాస్ ఉన్నాయి, అది చూద్దాం అనమాట. సో ఇది ఈ పార్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత కృష్ణుడు ప్లాట్ఫామ్ ఆఫ్ 3 డూవర్స్, అంటే 3 పనిచేసే వ్యక్తుల గురించి చెప్తారనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్, చాలా టెక్నికల్ కూడా. సో నేను సంక్షిప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని పాజ్ చేసి వెనక్కి వెళ్ళి పదే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇంకా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా సరే బెస్ట్ అనమాట. మీ దగ్గర ఇంకా భగవద్గీత బుక్ ఉండి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే దిస్ ద బెస్ట్ థింగ్. అదర్వైజ్ పాజ్ చేసి అగైన్ రీప్లే చేయండి మీరు. ఓకే, సో కృష్ణుడు 2 ఫార్ములాస్ చెప్తాడు, హౌ టు పర్ఫామ్ నిష్కామ కర్మ యోగ్. దాని తర్వాత 3 డూవర్స్ గురించి చెప్తాడు అనమాట. ఆ 3 డూవర్స్ ఎవరు మనం చూద్దాం. సో మీరు 5.13, 5.14, 5.15 ఇది 3 డూవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 3 డూవర్స్ అంటే 3 రకాలుగా పనిచేసేవాళ్ళు. సో ఫస్ట్ మనం ఆత్మ అండ్ దెన్ మెటీరియల్ నేచర్ అంటే ప్రకృతి మొత్తం, మన చుట్టూ ఉన్న ప్రకృతి మొత్తం, అండ్ పరమాత్మ అంటే కృష్ణుడు. ప్రతి ఒక్కరి హృదయంలో, ఆత్మ హృదయంలో పరమాత్ముడు ఉంటాడు అనమాట. సో ఆయన ఈ మొంతే భౌతిక ప్రపంచంలో ఈ ముగ్గురే ఏం పని చేస్తున్నా సరే ఈ ముగ్గురే చేస్తారనమాట. ఆత్మ ఏం చేస్తుంది? ఓన్లీ డిజైర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ మెటీరియల్ నేచర్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ పరమాత్మ ఈజ్ ఎ శాంక్షనర్ అండ్ కంట్రోలర్. నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ బుక్ ఎత్తుదాం అనుకున్నాను. ఓకే, ఈ హ్యాండ్ ఎత్తుదాం అనుకున్నాను. సో ఇందులో ఈ 3 డూవర్స్ ఉన్నారన్నమాట. ఏ పని చేసినా సరే ఈ 3 డూవర్స్. నేను ఒక ఆలోచించాలనుకుంటున్నాను. సో ఈ ప్రతి పనికి ఈ 3 డూవర్స్ ఉంటారన్నమాట. 3 పని చేసే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఎవరు? ఆత్మ ఏం చేస్తుందంటే జస్ట్ ఆత్మని నేను. సో ఈ శరీరం కాదు, నేను ఒక ఆత్మని, ఈ డ్రైవర్ని అనమాట. సో నేను జస్ట్ డిజైర్ చేస్తాను అంతే. సో పరమాత్మ ఏం చేస్తాడు తెలుసా? సో పరమాత్మ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ బోత్ ఆత్మ అండ్ దిస్ మెటీరియల్ నేచర్. ఈ మెటీరియల్ నేచర్ మనం కంట్రోల్ చేయలేం. ఇప్పుడు ఇది చెయ్యి లేపాలంటే నా కంట్రోల్ ఇది చేయలేదు. నేను ఇలాగా లేపాలని చెప్పి డిజైర్ అంటే ఇచ్చ వ్యక్తం చేయొచ్చు అనమాట. అంటే నాకు ఎప్పుడైతే ఆ డిజైర్ రాగానే పరమాత్మ అబ్జర్వ్ చేస్తాడు, అది వితిన్ మన కర్మ ఉండుంటే హీ శాంక్షన్స్ ఇట్ అండ్ హీ ఆర్డర్స్ ద మెటీరియల్ నేచర్. ఇది మెటీరియల్ నేచర్ అనమాట, ప్రకృతి. ఈ ప్రకృతి అంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మీ దగ్గర మొబైల్ ఉంది కదా, సో మొబైల్లో ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, చిప్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, ఇది హార్డ్వేర్ అనమాట. కానీ మన సాఫ్ట్వేర్ మనకి కంటికి కనబడదు. ఈ ఎంటైర్ ఆండ్రాయిడ్ ఫోన్ ఓపెన్ చేసి పగలగొట్టి చూసినా సరే మీకు జస్ట్ చిప్స్ కనబడదు, కానీ సాఫ్ట్వేర్ కనబడదు. అలాగే ఈ ప్రకృతి మొత్తం చూసారా, ఈ ప్రకృతి మొత్తం, ఈ బ్రహ్మాండం మొత్తం హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్తో నిండిపోయింది అనమాట. సో హార్డ్వేర్ అంటే తెలుసు కదా, పంచభూతాలు, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్. అండ్ సాఫ్ట్వేర్ ఏంటంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనమాట. గుడ్నెస్, ప్యాషన్, ఇగ్నోరెన్స్. ఇది సాఫ్ట్వేర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ గురించి నేను 14 చాప్టర్లు చెప్తాను. కృష్ణుడు ఈ టెక్నికల్ మ్యాటర్స్ చెప్తాడు. చెప్పాను కదా టెక్నికల్ మ్యాటర్స్ అని చెప్పి. సో ఈ ప్రకృతి గురించి 13-14 చాప్టర్స్ మనం చూసుకుందాం అప్పుడు.
కానీ సినాప్సిస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సాఫ్ట్వేర్ అనమాట, సత్వగుణ రజోగుణ తమోగుణ. ఈ సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ ఏం చేస్తుందంటే కృష్ణుడు ఆర్డర్ ఇస్తాడనమాట పరమాత్ముడు, అండ్ సాఫ్ట్వేర్ ఈ హార్డ్వేర్ మూవ్ చేస్తుంది అనమాట. ఎలాగైతే మన ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యూస్ చేసి మనకి డిస్ప్లే చేస్తుందో అలాగే ఈ సాఫ్ట్వేర్ 3 మోడ్స్ ఈ హ్యాండ్స్ని మూవ్ చేస్తుంది అనమాట. సో యాక్చువల్గా మూవ్ చేసింది ఎవరు? ప్రకృతి మూవ్ చేసింది. కానీ ఎవరు కంట్రోల్ చేశారు? పరమాత్మ కంట్రోల్ చేశారు. నేనేం చేశాను? డిజైర్ చేస్తాను, ఎక్స్పీరియన్స్ చేస్తాను అంతే. సో ప్రతి పని మనం చేసే ప్రతి పని పరమాత్మ యొక్క శాంక్షన్ ఉంటుందన్నమాట. మనం ఇలా ఆలోచించాలి, ఎగ్జామ్లో గుర్తుకు రావాలి, ఇదంతా పరమాత్మ శాంక్షన్ ఉంటుందన్నమాట. ఆ పరమాత్మ శాంక్షన్ అవగానే ఈ మైండ్ అనేది గుర్తుండాలని గుర్తుంటుంది, మర్చిపోవడం మర్చిపోతుంది అనమాట. సో ఇది ఓకే, నేను సంక్షిప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ట్రాన్స్లేషన్ పర్పస్ చదవండి, ఇంకా ప్రశ్నను అడగండి. 3 డూవర్స్. 1 ఈజ్ ఐ యామ్. నేను ఈ ప్రకృతి మీద ఎటువంటి కంట్రోల్ నాకు లేదు, జస్ట్ నేను కోరిక ఇస్తాను ప్లస్ ఎక్స్పీరియన్స్ చేస్తాను. కానీ పరమాత్మ ఆ కోరిక నేను యోగ్యత ఉంటే శాంక్షన్ చేస్తాడనమాట. శాంక్షన్ చేయగానే మెటీరియల్ నేచర్ వర్క్ అవుతుంది పరమాత్మ. అది ప్రతి ఒక్క జీవికి, అన్లిమిటెడ్ జీవికి సైమిల్టేనియస్గా ఇదంతా యాక్ట్ అవుతుంది అనమాట. అన్లిమిటెడ్ జీవరాశులకి ఇదంతా సైమిల్టేనియస్గా యాక్ట్ అవుతుంది. ఓకే, ఇంకా లాస్ట్ పార్ట్ చూద్దాం. ఈ కర్మయోగ, యాక్షన్, కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణుడు ఈ 3 చెప్పాడు కదా, 3 డూవర్స్. ఇది 13, 14, 15, 16 చాప్టర్స్లో సమరైజ్ చేస్తాడనమాట. స్టూడెంట్ భగవద్గీత ఎంత టెక్నికల్ కనెక్ట్ అయి ఉంది. మనం అనుకుంటాం ఈ రిలీజియస్ బుక్ అని చెప్పి, యాక్చువల్గా భగవద్గీత లైఫ్ మాన్యువల్ అనమాట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో కమ్ టు ద లాస్ట్ పార్ట్, 17th నుంచి 29th వరకు. ఇందులో కృష్ణుడు 4 ఫార్ములాస్ ఇస్తాడనమాట, అద్భుతమైన ఫార్ములాస్. ఇదేంటి? లిబరేషన్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ పర్సన్ హూ ఈజ్ అబౌట్ టు గెట్ లిబరేటెడ్. అతనిలో ఏమేమి క్వాలిటీస్ ఉంటాయి అనమాట. సో ఆల్రెడీ కృష్ణుడు చెప్పాడు 3rd and 4th చాప్టర్స్, కానీ ఇక్కడ సంక్షిప్తం సమరైజ్ చేస్తాను. ఎలా చేస్తానో చూద్దాం. 5.18 చూడండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. ద హంబుల్ సేజ్ బై వర్చ్యూ ఆఫ్ ట్రూ నాలెడ్జ్ సీస్ విత్ ఈక్వల్ విజన్. ప్రతి ఒక్కరిని సమభావంతో చూస్తాడు. ఏ లెర్న్డ్ జెంటల్ బ్రాహ్మణ, ఏ కౌ, అండ్ ఎలిఫెంట్, ఏ డాగ్ అండ్ ఏ డాగ్ ఈటర్, అవుట్ క్యాస్ట్. అంటే ప్రతి జీవిని, బ్రాహ్మణ అంటే బర్త్ కాదు, అతని యోగ్యత అనమాట, హైలీ లెర్న్డ్. సో ఆ హైలీ లెర్న్డ్ వ్యక్తిని ప్లస్ పామరుణ్ణి, పండితుని పామరుణ్ణి, పామరు అంటే ఎటువంటి జ్ఞానం లేని వాళ్ళు ఒక రకంగా చూస్తాడు. ఇంకా అలానే కాదు, ప్రతి ఒక్క జీవరాశిని ఒకే రకంగా చూస్తాడు. ఇంకా డీలింగ్స్ వేరే ఉండొచ్చు. జస్ట్ లైక్ ఒక సింహం వస్తుంది అనుకోండి, సో సింహంతో డీలింగ్స్ వేరు, ఒక ఫ్రెండ్ వస్తున్నాడు, ఫ్రెండ్స్తో డీలింగ్, కానీ ఇద్దరిని ఒకేలా చూస్తాను నేను. విజన్ ఒకటే, డీలింగ్స్ వేరే ఉండొచ్చు. సో ఇది ఈజ్ ద ఫార్ములా టు లవ్ ఎవ్రీ వన్. సో ప్రతి ఒక్కరిని సమానంగా చూడమంటున్నారు అనమాట. సో ఎలా చూడగలం? ప్రతి సమాన ఫార్ములా టు లవ్ ఎవ్రీ వన్. సో మీరు గుర్తుపెట్టుకుని ఉంటే, సో 4.35 చూడండి. 4.35 కృష్ణుడు ఎప్పుడైతే గురువుని యాక్సెప్ట్ చేయమని చెప్పాడు కదా, తద్విద్య 4.34 యాక్సెప్ట్ చేయగానే మనకి రిజల్ట్ ఏంటి అది 4.35 ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. 4.35 యాక్సెప్ట్ చేయగానే రిజల్ట్ ఏంటి? వెన్ యూ హ్యావ్ లెర్న్డ్ ద ట్రూత్, పరమ సత్యం చేయగానే యూ విల్ నో దట్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఆర్ బట్ పార్ట్ ఆఫ్ మీ అండ్ దే ఆర్ ఇన్ మీ అండ్ ఆర్ మైన్. చూసారా? ప్రతి ఒక్క జీవి కృష్ణుని యొక్క అంశం మాత్రమే. ప్రతి ఒక్క జీవి కృష్ణుడిలోనే ఉంది. ప్రతి ఒక్క జీవి కృష్ణుని యొక్క ప్రాపర్టీ అండ్ దే ఆర్ మైన్, కృష్ణుని చెందిన వ్యక్తి. సో ఇలా ఈ లిబరేటెడ్ సోల్ యొక్క ఈ విజన్ అలా ఉంటుందన్నమాట. ఆయన చూస్తారంటే ప్రతి ఒక్క జీవి అనేది కృష్ణునికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాడు ఆయన. సో మనం ఆర్టిఫిషియల్గా చూడలేం, అరే ఈడు ఒకటి కానీ. ఆయన చూసేది ఆత్మ అనమాట. శరీరం అనేది మారుతూ ఉండొచ్చు, కానీ ఆత్మను చూస్తాడు కాబట్టి ఆ వ్యక్తి ప్రతి ఒక్క జీవిని సమానంగా చూస్తాడు. చూడు, హౌ టు లవ్ ఎవ్రీ వన్, ఎంత ప్రాక్టికల్ ఇది. ప్రతి ఒక్క వ్యక్తిని మనం పరమాత్మకు కనెక్టెడ్, శ్రీకృష్ణునికి చెందిన చూస్తూనే ఉంటే మనకి ప్రపంచంలో ఎవరిని ద్వేషించాల్సిన అవసరం ఉండదు అనమాట. చూడండి, భార్యాభర్తల మధ్య గొడవలు, ఫ్రెండ్స్ మధ్య గొడవలు, ఇంట్లో గొడవలు, వాళ్ళ మధ్య గొడవలు, వీళ్ళ మధ్య గొడవలు, దేశాల మధ్య గొడవలు. ఎందుకంటే వీళ్ళకి ఎలా లవ్ చేయాలని తెలియని కూడా తెలియదు. కృష్ణుడు చెప్తున్నాడు లవ్ చేయాలంటే ఇలా లవ్ చేయాలి నన్ను. ప్రతి ఒక్కరిని సమభావంతో ఎలా సమభావంతో చూడాలి? ఎందుకంటే ప్రతి ఒక్కరు నాతో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రతి ఒక్కరు చూడాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు, ఒకే ఫ్యామిలీలో అక్క తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ ఉన్నారు అనుకోండి, మీరు ఎప్పుడు ప్రేమగానే చూస్తారు. ఎందుకంటే మీరు అందరూ ఫాదర్ కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి, ఫాదర్ మదర్ కనెక్ట్ అయి ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క జీవి అనేది శ్రీకృష్ణుడు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఆయన సమభావంతో చూస్తారనమాట. సో అది ఎప్పుడైతే 4.34లో చెప్పాడో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు ఎలా ప్రాక్టికల్ అప్లికేషన్ చేస్తారని చెప్పి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫార్ములా టు టేక్ ప్లెజర్. 5.22 ఏ హి సంస్పర్శజ భోగ దుఃఖయోనే ఏవతే ఆది అంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎవరైతే వ్యక్తి యోగా ప్రాక్టీస్లో వెళ్తూ ఉన్నారో ఈ భౌతిక ప్రపంచమైన ఆనందాన్ని తీసుకోరు. ఎందుకంటే దిస్ ఇస్ ద సోర్స్ ఆఫ్ మిజరీ. ఇది సుఖం అనేది భౌతిక ప్రపంచంలో మనకు సుఖం ఉంటుంది, ప్లస్ ఎట్ ద ఎండ్ మిజరీ కూడా ఉంటుంది. సుఖం ఉంటుంది, ఎట్ ద ఎండ్ మిజరీ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్లి చేసుకుంటే సుఖం అంటారు. ఎస్, సుఖం ఉంది, ప్లస్ మిజరీ ఏంటి?
పిల్లలు పుడతారు, మళ్ళీ వాళ్ళు పెళ్లి చేయాలి, వాళ్ళు పెద్ద చేయాలి, వాళ్ళని చదివించాలి. ఇది కష్టమైందనమాట. సో ప్రతిదీ మిశ్రమం ఉంటుందన్నమాట. సుఖం దుఃఖం ఈ భౌతిక ప్రపంచంలో మిక్స్ ఉంటుందన్నమాట. మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ ఎక్కువ తిన్నారనుకోండి, అజీర్ణం తగులుతుంది. సో దుఃఖం కూడా ఉంటుంది. సో ఎవరైతే బుద్ధి ఉన్న వ్యక్తి ఉంటాడో ఇటువంటి సుఖాన్ని తీసుకోడు, వాడు ఆధ్యాత్మిక సుఖాన్ని తీసుకుంటాడు అనమాట. అత్యంత అద్భుతమైన సుఖాన్ని తీసుకుంటాడు. ఎలాగా? కృష్ణునితో కనెక్ట్ అయ్యి. సో మనకి ఆనందం కాదు, సుఖం ఎలా ఉంటుందంటే స్పిరిచువల్ ప్రాక్టీస్లో ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచ సుఖం ఉంటుంది, ప్లస్ దుఃఖం కూడా కలిపి ఉంటుంది అనమాట. మనం సుఖం పట్టుకోవాలంటే దుఃఖం కూడా వస్తుంది అనమాట. ఎలాగంటే మీకు ఒక పర్వణంలో ఇసుకేసుకుని తిన్నట్టు అనమాట. పర్వణంలో ఇసుకేసుకుని తిన్నాం అనుకోండి, పర్వణం స్వీట్గా ఉంటుంది, ప్లస్ ఇసుక కసకసగా ఉంటుంది. అలాగే భౌతిక ప్రపంచం సుఖం కూడా దుఃఖంతో మిక్స్ అయి ఉంటుంది అనమాట. అందుకని కృష్ణుడు చెప్తాడు ఆధ్యాత్మికమైన సుఖం తీసుకో అని చెప్పి. ఇంకోటి నెక్స్ట్ 5.24లో ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే అన్లిమిటెడ్ హ్యాపీనెస్ ఎలా తీసుకోవాలని చెప్పి. చూడండి, హ్యాపీనెస్ అంటే ఆనందం, ప్లెజర్ అంటే సుఖం. వన్ హూస్ హ్యాపీనెస్ విత్ ఇన్ తన ఆత్మ యొక్క ఆనందం తీసుకుంటే పరమాత్మతో కనెక్ట్ అయి ఉంది కాబట్టి. అండ్ హూ ఈజ్ యాక్టివ్ విత్ ఇన్, హూ రిజాయిస్ విత్ ఇన్ అండ్ ఇల్యూమిడ్ విత్ ఇన్, అండ్ హూ ఈజ్ పర్ఫెక్ట్లీ మిస్టిక్. హీ ఈజ్ లిబరేటెడ్ ఇన్ ద సుప్రీం అండ్ అల్టిమేట్లీ అటైన్స్ ద సుప్రీం. సో భగవంతుని ఎలా వెళ్ళాలని చెప్పి చెప్తున్నాడు. ప్లస్ ఆయన అన్లిమిటెడ్ హ్యాపీనెస్ తీసుకుంటాడు. అలాగే ఈ రిజాయిసెస్ విత్ ఇన్, అతను ఆత్మకి ఆనందాన్ని తీసుకుంటాడు అనమాట. సో ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కృష్ణుడు. ఆత్మకి ఆనందం ఈజియెస్ట్ ప్రాసెస్ ఏంటంటే చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఇది మీరు చేస్తూ ఉంటే రెగ్యులర్గా మీరు ఆత్మ యొక్క ఆనందాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో దీని తర్వాత 27-28లో కృష్ణుడు సినాప్సిస్గా అష్టాంగ యోగ ప్రాసెస్ గురించి చెప్తాడు. మీరు ట్రాన్స్లేషన్ మీరే చదవండి. ఇదేంటంటే ఈ ప్రాసెస్ ఒక నట్షెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు 27-28లో. అది మళ్ళీ 6th చాప్టర్లో కృష్ణుడు అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట, ఎలాబరేట్ చేస్తాడు. ఇది చెప్పిన తర్వాత అర్జున్ చెప్తాడు, నా వల్ల కాదు బాబు, ఇవన్నీ ఈజియెస్ట్ మార్గం చెప్పు అంటాడు. అప్పుడు భక్తి యోగ స్టార్ట్ చేస్తాడు 7th చాప్టర్ నుంచి. సో మీరు ట్రాన్స్లేషన్ మీ అంతా మీరే చదువుకోండి ఇది తర్వాత. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫార్ములా ఫర్ ద పీస్. సో కృష్ణుడు శాంతికి, ఇప్పుడు ఈ చాప్టర్లో సుఖానికి ఒక ఫార్ములా చెప్పాడు, ఆనందానికి ఒక ఫార్ములా చెప్పాడు, ప్లస్ శాంతికి ఒక ఫార్ములా చెప్తున్నాడు అనమాట. సో చూడు, ఈ ఫార్ములాస్ మన సుఖం కావాలన్నా, ఆనందం కావాలన్నా, శాంతి కావాలన్నా కేవలం వీటి ద్వారా వస్తుంది, ఇంక దేనివల్ల రాదు. మీరు అనుకోవచ్చు ఇంకో ఫార్ములా ఉంటుంది, ఇంకో లేదు, ఇది ఒక మాత్రం ఫార్ములా. ఎందుకంటే ఈ ప్రకృతి డిజైన్ చేసింది ఆయనే, ఈ ఫార్ములాస్ పెట్టింది కూడా ఆయనే. మన ఫార్ములా తెలుసుకుందాం. ఏదది? భోక్తారం యజ్ఞ తపస్యం సర్వలోక మహేశ్వరం సూర్యుదం సర్వభూతానం జ్ఞాత్వం శాంతి మృత్యతి. ఇందులో 3 విషయాలు అనమాట నేను చెప్తాను. భోక్తారం యజ్ఞ తపస్యం. సో కృష్ణ ఇస్ ద ఎంజాయర్ ఆఫ్ ఆల్ ద సాక్రిఫైస్. మనం అంటే ఏ పని చేసినా సరే కృష్ణనే ఎంజాయర్, ఎందుకంటే మన అన్ని వర్క్స్ ఆయనకి సరెండర్ చేయాలి కాబట్టి. భోక్తారం యజ్ఞ తపస్యం సర్వలోక మహేశ్వరం అంటే ప్రతి ఒక్కదానికి మహేశ్వరుడు అంటే ఈశ్వరుడు, అధిపతి ఎవరు? కృష్ణుడు. ఈ 2 విషయాలు తెలుసుకోవాలి. 3వది సుహృదం సర్వభూతానం, ప్రతి ఒక్కరికి అత్యంత ప్రీతమైన మిత్రుడు ఎవడు? కృష్ణుడు. సో ఈ 3 విషయాలు అయితే ఎవరైతే తెలుసుకుంటారో హీ అటైన్స్ ద పీస్. 3 విషయాలు ఏంటది? కృష్ణ అయితే సుప్రీం ఎంజాయర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎందుకంటే మనం ప్రతిదీ ఆయన అర్పించేస్తాం కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయన మాత్రమే ఎంజాయర్ అని చెప్పి. సెకండ్, కృష్ణుడు మాత్రమే మొత్తానికి ప్రొపరేటర్. సో మన బ్యాంక్ బ్యాలెన్స్కి కానీ, మన ఇంటికి కానీ, మన ప్రాపర్టీకి కానీ, మనం ఏ విధంగా నాది అనుకుంటాం అవన్నీ ప్రొపరేటర్, మొత్తానికి సమస్తానికి కృష్ణుడు మాత్రమే ప్రొపరేటర్. అండ్ థర్డ్ ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ ఎవరీవన్. నేను అడుగుతాను, మేము మీ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్. సో కృష్ణుడు చెప్తున్నాడు ప్రతి ఒక్క జీవికి బెస్ట్ ఫ్రెండ్ నేను మాత్రమే. సో ఇది ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఈ 3 విషయాలు అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో శాంతిని చెందుతారు అనమాట. సో మీరు పర్పస్ చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రభుపాదుల వారు ఇది పదే చెప్తారనమాట ఇది. ఓకే, సో మనం ఈ చాప్టర్ని సమ్మరైజ్ చేద్దాం. సో ఫస్ట్ నిష్కామ కర్మయోగ అంటే ఏంటో చెప్తాడు, తర్వాత ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తాడు, ఆ తర్వాత 3 డూవర్స్ ఏంటో చెప్తాడు, అది మళ్ళీ 14-13 చాప్టర్లో చూద్దాం మనం. ఆ తర్వాత లిబరేటెడ్ సోల్ అతని యొక్క క్వాలిటీస్ చెప్తాడు అనమాట. సో 6 ఫార్ములాస్ మనం టోటల్గా నేర్చుకున్నాం. హౌ టు ఫార్ములా టు గెట్ అవుట్ ఆఫ్ సిన్స్ 1, అండ్ ఫార్ములా టు గెట్ ఆఫ్ సిన్స్ 5.10, అండ్ ఫార్ములా టు గెట్ ప్యూరిఫైడ్ 5.11, అండ్ ఈ 2 చెప్తా. తర్వాత లిబరేటెడ్ క్వాలిటీస్, ఫార్ములా టు లవ్ ఎవ్రీవన్ చూడండి, అండ్ ఫార్ములా టు గెట్ ప్లెజర్, ఫార్ములా టు గెట్ అన్లిమిటెడ్ హ్యాపీనెస్, అండ్ ఫార్ములా టు గెట్ పీస్. ఇలా 6 ఫార్ములాస్ కృష్ణుడు అర్జున్ చెప్తారు అనమాట. సో మీరు ప్రాక్టికల్గా పర్పస్ చదివితే ఇంకా ప్రాక్టికల్ అప్లికేషన్ ఉంటుంది. మీకు అర్థం కాకపోతే నాకు పోస్ట్ చేయండి క్వశ్చన్స్. ఓకే, సో విల్ మీట్ టుమారో. Hope you are enjoying all the formulas and practical applications. See you again. Thank you. Hare Krishna. Hare Krishna. Subscribe to our channel and press the bell icon to never miss any updates.